నాటి ఉద్యమకాలం నుంచి నేటిదాకా ఆయన ట్రబుల్ షూటర్. పార్టీలో ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని సమర్థంగా పరిష్కరించడంలో ఆయనను మించిన నాయకుడు లేరు. ఏ అంశంపైనైనా అనర్గళంగా మాట్లాడగలరు. ఎదుటివారిని క్షణాల్లో డిఫెన్స్లో పడేయగలరు. ఆయనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. ప్రస్తుత బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించిన నాటి నుంచి పార్టీ వెన్నంటే ఉన్నారు హరీష్. తన మామ గులాబీ దళపతి కేసీఆర్ అడుగుజాడల్లోనే నడిచారు. కేటీఆర్ పార్టీలోకి ఎంటర్ అయ్యాక ఆయనను పక్కన పెట్టారని, హరీష్ పార్టీ మారతారని రకరకాల ప్రచారాలు జరిగినా ఆయన మాత్రం పింక్ లైన్ క్రాస్ చేయలేదు. అయితే ఒకానొక టైంలో కేటీఆర్కు సీఎం పగ్గాలు అప్పజెప్తారనే ప్రచారం కూడా జరిగింది. ఆ సమయంలో పార్టీ శ్రేణుల నుంచి మద్దతు హరీష్కే దక్కింది. హరీష్ పార్టీని వదిలిపెడతారనే చర్చ కూడా జోరుగా సాగింది. దాంతో కేటీఆర్ సీఎం పదవికి బ్రేక్ పడింది. కానీ హరీష్ ఎప్పుడూ తన మనసులోని మాట బయటపెట్టలేదు. తన అవసరం ఉన్నప్పుడు పదవులు అవే వెతుక్కుంటూ వస్తాయని నమ్మే నైజం హరీష్ది. తాజాగా హరీష్ పేరు మరోసారి మారుమోగుతోంది. కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్న బీఆర్ఎస్ను తిరిగి గాడిలో పెట్టేందుకు కేసీఆర్ రంగంలోకి దిగారు. చాన్నాళ్ల తర్వాత బీఆర్ఎస్ భవన్కు వచ్చి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు కేసీఆర్. పార్టీ ఏర్పాటు చేసి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని, రజతోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. ఏడాది పాటు నిర్వహించే రజతోత్సవాలకు పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచేందుకు పలు కమిటీలను వేయాలని కూడా నిర్ణయించారు. ఈ కమిటీలన్నింటినీ హరీష్ రావు పర్యవేక్షిస్తారని ప్రకటించారు. పార్టీ సమావేశంలో పదే కేసీఆర్ నోటి వెంట హరీష్ పేరు రావడంతో గులాబీ శ్రేణులు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాయి. బాస్ ఎందుకు ప్రతిసారి హరీష్ పేరు ప్రస్తావిస్తున్నారని నాయకులు ఆశ్చర్యపోయారు. అయితే దీనికి కారణం లేకపోలేదు. హరీష్ ట్రబుల్ షూటర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి వేగంగా బయటపడాలంటే హరీష్ లాంటి నాయకుల వ్యూహాలు ఎంతైనా అవసరం. హరీష్ నాయకులందరినీ ఒక్కతాటిపైకి తేగలరు. వారిలో ధైర్యం నింపగలరు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులను పరుగులు కూడా పెట్టించగలరు. అసంతృప్త నాయకులను బుజ్జగించగలరు. అందుకే ఈ మధ్య పార్టీ తరపున జరుగుతున్న ప్రెస్ మీట్లలో కూడా హరీషే కనిపిస్తున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య వాటర్ వార్ ముదురుతున్న వేళ బీఆర్ఎస్ హరీష్ నే ముందు పెట్టి కథను రక్తి కట్టిస్తోంది. ఇదే విషయంపై బీఆర్ఎస్ సొంత ఛానల్ టీ న్యూస్ లో కూడా హరీష్ తో స్పెషల్ ఇంటర్వ్యూను నిర్వహించారు. ఈ మధ్య కాలంలో పార్టీలో హరీష్ కు ఇంత ప్రాధాన్యతనివ్వటం ఎప్పుడూ చూడలేదు. కేసీఆర్ ఎమర్జ్ అవుతున్న కొద్దీ హరీష్ ఇమేజ్ తగ్గిపోతూ వచ్చింది. కానీ మొన్నటి పార్టీ మీటింగ్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. కేసీఆర్ కు ఎప్పుడు ఏం చేయాలో, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు. అందుకే ఈ సమయంలో హరీష్ ను తెరపైకి తెచ్చారు. గతంలో కొన్ని అంశాల్లో మిస్ ఫైర్ జరిగి ఈటెల రాజేందర్ లాంటి మాస్ లీడర్లను దూరం చేసుకున్నారు. మళ్ళీ అలాంటి తప్పులు జరగకూడదని, పార్టీని ఫుల్ జోష్లోకి తీసుకురావాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకే హరీష్కు హఠాత్తుగా సూపర్ పవర్స్ ఇచ్చారు. ఈ అధికారాలతో హరీష్ కూడా దూకుడుగా ముందుకెళ్లడం గ్యారంటీ. ఎందుకంటే ఆయన కూడా ఇప్పటికిప్పుడు పార్టీ మారి సాధించేదేం లేదు. మంచో చెడో బీఆర్ఎస్లోనే కంటిన్యూ కావాలని హరీష్ ఎప్పుడో గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇక హరీష్కు సూపర్ పవర్స్ ఇచ్చినంత మాత్రాన కేటీఆర్ను సైడ్ చేశారని భావిస్తే పొరపాటే అవుతుంది. ఆయన పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్లో నెంబర్ 2. పార్టీలో ఆయన స్థానం ఆయనదే. సో ఇది గులాబీ బాస్ స్ట్రాటజీ. కాంగ్రెస్ పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలన్నా, దేశవ్యాప్తంగా దూసుకొస్తున్న కమలదళాన్ని తట్టుకోవాలన్నా హరీష్ లాంటి నాయకుల వ్యూహాలు, కేటీఆర్ లాంటి లీడర్ల దూకుడు రెండూ అవసరమే. అందుకే పార్టీని బ్యాలెన్స్ చేస్తున్నారు బాస్. వ్యూహం, దూకుడు రెండింటినీ సమపాళ్లలో ప్లాన్ చేస్తున్నారు. అందుకే అంటారు కేసీఆర్ ఏది ఊరికే చేయరని. ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి.